దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు భిల్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన రైతు సేవ దుకాణ సముదాయ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, ఆలేరు పిఎస్సిఎస్ చైర్మన్లు మరియు డైరెక్టర్లు పోరెడ్డి మాధవిలత, గిద్దె అండమ్మ, వేముల లక్ష్మి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ రైతులకు ఈ ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ త్వరితగతిన వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు 54,000 కోట్ల లబ్ధి చేశామని తెలిపారు. వ్యవసాయ రుణమాఫీకి 22,000 కోట్లు వచ్చే సీజన్ నుండి పంటలకు బీమా, రైతు బీమా అందిస్తామన్నారు. నూతన సేవా దుకాణ సముదాయం, రైతు సేవా దుకాణ సముదాయం ప్రారంభోత్సవం నిజంగా బ్లాక్ అధ్యక్షుడు గిరిస్వామి వేది మీద చాలా సంతోషం. సొంత నిధులతోటి పిఎస్ సంస్థను చైర్మన్ గారు అయినాక రైతులకు అన్ని విధాలు అందుబాటులో ఉండి, నేను మొన్న ఇక్కడ వచ్చిన రోజు చెప్పిండు త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట మీద ఇలా ప్రారంభం చేసుకున్నందుకు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీరంతా చూస్తున్నారు. ఒకే సంవత్సరంలో 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఏదేమున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను పెద్ద చేయాలి, రైతుల రుణముక్తి చేయాలి, రైతు పండించిన పంట సకాలంలో కొని ఆ రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యాలు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం మొన్న మీరు చూసిరు, గౌరవ ఎంపీడీసీ గారు వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. మొన్న చూసిరు మీ పిఎస్సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన 3 రోజులనే మనం ఖాతాలలో జమ చేసినాం. ప్రభుత్వం ఏదైతే సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నదో ప్రతి ఖాతాలో 500 సన్నోట్లకు జమ చేసినాం. ఈ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా సన్నోట్లను పండించండి, ఎకరాకు 12 నుంచి 13,000 కూడా మీకు ఎక్కువ వస్తుందని చెప్పి సన్నాలకు ప్రియారిటీ ఇచ్చి సన్నోట్లు పండించడంతో పాటు ఆ సన్నోట్లు మనదాన్నే మన మిల్లులనే బియ్యం చేసి ఆ బియ్యాన్ని మన అంగన్వాడీ మొదలుకొని హాస్టళ్లు, గురుకులాలు, రేపు వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ప్రతి రేషన్ దుకాణంలో కూడా వైట్ రేషన్ కార్డులందరూ కూడా సన్న బియ్యం వేయాలని చెప్పి మన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మనం సన్నాలు పండించడం వల్ల మనకు బోనస్తో పాటు మన బియ్యాన్ని మనమే తినే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి చాలా చక్కగా ఇయ్యాల ఈ సముదాయాన్ని కట్టుకొని పెద్దలు చైర్మన్ గారు ఎప్పుడొచ్చినా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కోరుకుంటాడు. మాకు ఇది కావాలని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా అన్న మాత్రం మెత్తడి మనిషి. ఇక్కడ మాకు చిరకాలంగా మా బోరెడ్డి రామరెడ్డి గారు కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆలయ అభివృద్ధి కోసం
మీ సూచనలు అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో మన ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి దాంట్లో తుర్కపల్లి నిజంగా కూడా అందరూ కోఆర్డినేట్ చేసి ఒకతాటి మీద ముందుకు పోయి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానీ రైతులకు అందించేటువంటి సబ్సిడీలే కానీ ముందుకు తీసుకుపోవడంలో తుర్కపల్లి ఇంకా కూడా ముందుండాలని కోరుకుంటూ రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపూట వేస్తుంది. రైతు సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. ఇంకా కూడా ఈ తుర్కపల్లికి రైతులకు సంబంధించి కానీ ఇంకా ఒక 6-7 చెరువులకు నీళ్లు కాలువలు లేకపోతే కొన్ని మోటార్ల ద్వారా కూడా ఈ తుర్కపల్లిలో కొన్ని చెరువులు నింపుతున్నాం. వచ్చే సంవత్సరం వాటి కూడా శాశ్వత పరిష్కారంతో అన్ని చెరువులకు మరమ్మతులతో పాటు కాలువతో పాటు నీళ్లు నింపుతా అని చెప్పి మీకు మాటిస్తూ రైతు బాగుంటేనే ఆ గ్రామం బాగుంటది, ఆ గ్రామాలు బాగుంటేనే నియోజకవర్గాలు బాగుంటాయి, ఆ జిల్లా బాగుంటది. కాబట్టి రైతుల విషయంలో రాజకీయాలొద్దు. రైతులకు రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ రైతులకు రావాల్సినటువంటి ఇంకా ఇతరత్ర ఏమున్నా తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే ఈ ఆలయ నియోజకవర్గాన్ని తెలంగాణలో ముందుంచాలే. ఇలాంటి గౌరవ పెద్దలు చైర్మన్ గారి సహకారంతో ఇంకా కూడా ప్రతి పిఎస్సి సెంటర్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని రాష్ట్రం నుంచి నిధులు ఎక్కువ తీసుకొచ్చి రైతులకు అన్ని విధాలా అందుబాటులో ఉంచాలి. సిద్ధించడంలో మీరు ముందుండాలి. మీ బ్యాంకుల పాత్ర గణనీయంగా ఉంటది. కాబట్టి దాంట్లో ఇప్పటికే గుట్ట గాని మోటకొండ, ఇక్కడ ఆలేరు గాని బొమ్మల రామారం గాని ఇక్కడ ఉన్నటువంటి తుర్కపల్లి పిఎస్సి సెంటర్ గాని ముందంజలో ఉన్నాయి. ఇంకా కూడా మీ ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి ఏ రకమైన సహాయాలు కానీ మీకు రావాల్సినటువంటి సబ్సిడీల విషయంలో ముఖ్యంగా మీ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ మంచి యాక్టివ్ ఉన్నాడు. ఏది కావాలన్నా లోన్ల విషయమే కానీ మీ బ్యాంకులకు రావాల్సిన అమౌంట్ విషయంలో కూడా బాగా సహకరిస్తుండు. ఈ రోజే అన్నం మోటకొండను కూడా సపరేట్ పిఎస్ సెంటర్ చేస్తానని నాకు మాట ఇచ్చిండు. మొన్ననే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆలేరు మార్కెట్ కమిటీకి గోదాం కేటాయిస్తానని చెప్పి మనకు హామీ ఇచ్చిండు. మన చైర్మన్ గారు చైతన్య మహేందర్ రెడ్డి అడగగానే తప్పకుండా చెల్లెలు మీకు ఇస్తాను మాట ఇచ్చిండు. తుర్కపల్లి కూడా మనకు గోదాం అవసరం ఉందంటున్నారు. తప్పకుండా నా వంతుగా కృషి చేసి మంత్రి గారి సహకారంతో ఇక్కడ కూడా గోదాం నిర్మిస్తానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ అయ్యప్ప పూజ స్టార్ట్ అయినట్టయితే అసలు 12 గంటల 11 గంటలకే అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల అక్కడ తిరగడం వల్ల లేట్ అయింది. మా చైర్మన్ గారు ఏమనుకోవద్దు. భోజనం కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేగం ఖర్చు మన కష్టపడి మనం సంపాదించేది మేము కానీ మా డైరెక్టర్ కానీ మా సిబ్బంది కానీ మేము లోన్ తీసుకునేది మేమే కష్టపడి ఖర్చు దానికి అయ్యే ఖర్చు 32 లక్షలతో నిర్మించినాము. ఇంతకు ముందుకు గోదాం గురించి స్థలం ఒక 10 లక్షలు పెట్టి ఆ గోదాం స్థలము ఆ గుట్టెలు బలగొట్టినాము. ఇంకొక 10 లక్షలు పెట్టి రేకుల షెడ్ వేసినాము. అంతా కలిసి మేము ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో ఒక 50 లక్షల్లో అభివృద్ధి పనులు చేసినాం. కాబట్టి మీ అందరి సహకారం ఇంకా ఉండాలని కోరుకుంటూ సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.